అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే సప్తగిరి మాసపత్రికలో నుంచి విష్ణువు యొక్క అవతారాల విశిష్టత నుంచి చేయబోతున్నాను. అందులో వామనావతారం ఈ రోజుటి యొక్క వీడియో అండి. శుక్రాచార్యుని యొక్క సహాయంతో బలిచక్రవర్తి విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమించి చాలా గర్వంతో ఉంటాడండి. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ గర్వాన్ని తొలగించడానికి, గర్వాన్ని తగ్గించడానికి, అంటే పూర్తిగా ఆ గర్వాన్ని నేలమట్టం చేయడానికి గాను శ్రీ మహావిష్ణువు వారు అవతారం ఎత్తుతారనమాట. అది వామన అవతారం. అదితి మరియు కశ్యప బ్రహ్మకు కుమారుడిగా జన్మిస్తారు. జన్మించి ఆయన బలిచక్రవర్తికు వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు, ఏం కావాలి నీకు అని అడుగుతారు. అయితే నాకు 3 అడుగుల నేల చాలు అంటారు. అయితే సరేనంటారు. కానీ వచ్చిన వ్యక్తి విష్ణుమూర్తిని గ్రహించి శుక్రాచార్యుడు వద్దన్నట్లుగా చెప్తే బలిచక్రవర్తి వినలేదని ఆయన కమండలంలోకి వెళ్ళి ఒక పురుగుగా చేరి అక్కడ నీళ్ళని అడ్డుపడకుండా ఆపేస్తారు. అంటే మనము దానం ఇవ్వాలన్నప్పుడు పాత రోజుల్లో బ్రాహ్మణులు కానీ, రాజులు కానీ నీటిని దారగా ఇచ్చి దారాదత్తం చేశారంటారు కదా, అలాగా ఇస్తారనమాట. అలా ఇచ్చే సమయంలో ఆయన కమండలంలో నీరు రాకుండా అడ్డం పడినప్పుడు దర్భపుల్లని తీసుకొని వామనమూర్తి ఆ పురుగు యొక్క కంట్లో పొడిచినప్పుడు అక్కడ ఉన్నది శుక్రాచార్యుల వారు కాబట్టి ఆయనకి గాయం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన ఒంటి కన్ను ఉన్న వ్యక్తిగా ఉండిపోతారనమాట. అయితే అలా విఘ్నం తొలగిన తర్వాత బలిచక్రవర్తి 3 అడుగుల నేలనిస్తానని మాటిస్తారు. అయితే ఒక అడుగుని భూమి మీద, ఇంకో అడుగుని నేల మీద ఇంకో అడుగుని ఆకాశంలో కొలిచేసి మరి 3వ అడుగుకి ఏంటి అని అన్నప్పుడు నా తల మీద ఆ 3వ అడుగుని పెట్టండి అని చెప్తారు బలిచక్రవర్తి. అయితే ఆ 3వ అడుగుని వామనమూర్తి బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టి ఆయనని పాతాళ లోకానికి అనగదొక్కేస్తారు. అలా అనగదొక్కేసి